వాక్యం ఏముంటంటే, నిజంగా దేవుడు నీకు తండ్రి అయ్యాడు అనే నిశ్చయిత నీ గుండెల్ని ఏలుబడి చేస్తే, హల్లెలూయా, మతం అని కాకుండా, ఆచారం అని కాకుండా, నిజంగా దేవునికి నీకు ఆ అనుబంధం కానీ ఏర్పడితే బాగుంటుంది. ఆమేన్, ఆమేన్. నేను మొన్న ఒక చిన్న వీడియో చూశాను అనమాట. ఆ వీడియో మీనింగ్ ఏంటంటే, ఒక సింహం ఉంది. ఆ సింహం దగ్గర ఏం చేశారంటే, జూలో ఒక చిన్న కుక్క పిల్లను ఒకరోజు వేశారు. చిన్న కుక్క పిల్లని వేశారు. ఒక కుక్కని వేస్తే సింహం ఏం చేయాలా? సహజంగా చంపేయాల. కానీ ఆ రోజు సింహం మూడు బాగుంది, లేకపోతే అది బాగా తినిందేమో మరి నాకు తెలియదు. ఆ కుక్క పిల్లని ఆ రోజు తినకుండా రెండో రోజు తిందామో మూడో రోజు తిందామో అని అనుకుంది పాపం. అయితే ఈ కుక్క పిల్ల ఆ సింహం దగ్గర ఉండడం వల్ల ఈ కుక్క పిల్ల విన్యాసాలు చూసి, అంటే సహజంగా కుక్క కూడా ఏమవ్వాలి? సింహాన్ని చూసి భయపడాలి కదా. ఈ కుక్క పిల్లని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తే కుక్క పిల్ల ఏమవ్వాలి? అసలు సింహాన్ని చూసి భయపడాల. సింహం అనుకుంది, సరేలే ఇన్స్టాల్మెంట్లో రేపో ఎల్లుండో వాయిదాల పద్ధతిలో దీని పని చూద్దామని అనుకుంది. కానీ అనుకున్న ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, వారం రోజులు అయింది. ఆ కుక్క పిల్లని అది చంపలేకపోయింది. ఎందుకంటే ఆ కుక్క పిల్ల చేస్తున్న విన్యాసాలు, ఆ కుక్క పిల్ల ప్రవర్తన ఏం చేసిందంటే ఆ సింహపు హృదయాన్ని ఆకట్టుకుంది. ఆమేన్. ఆ సింహపు హృదయాన్ని ఆకట్టుకోగానే సహజ సిద్ధంగా చంపేయాల్సినటువంటి సింహం ఏం చేసిందంటే తన యొక్క కర్కశత్వాన్ని, తన యొక్క కఠినమైన సింహపు స్వభావాన్ని విడిచిపెట్టి ఆ కుక్క పిల్లతో స్నేహం చేయటం ప్రారంభించింది. హల్లెలూయా. స్నేహం చేసి ఏమైపోయిందంటే ఇప్పుడు కన్న పిల్లలతో పాటు ఆ సింహం ఈ కుక్క పిల్లని దత్తత తీసుకుని పెంచుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ కుక్క పిల్లకి సింహం పిల్లకి ఏం ఏర్పడింది? ఆ జూలో బోన్లో అనుబంధం ఏర్పడింది. ఏం ఏర్పడింది? సహజంగా కుక్కను చూస్తే సింహం ఏం చేయాలా? చంపేయాల. నేను అంటాను, ఒక కుక్క పిల్లే 10 రోజులు సింహంతో ఉంటే ఒక అనుబంధం ఏర్పడితే, కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్న మనకు, ప్రైజ్ ది లార్డ్, ఆయన రక్తంతో మనల్ని కడిగి, ఆయన ఆత్మచేత మనల్ని నింపి, ఆయన వాక్యం అనే ఉదక స్నానంతో మనల్ని స్నానం చేసి ఆయనలాగా మార్చాలన్న ఒక తపనతో మనల్ని నడిపిస్తున్న దేవుని ముందు మనకెంత అనుబంధం ఏర్పడాలండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఏం చేశారంటే జూలో ఆ సింహానికి ఏదో ఒక చిన్న వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చినప్పుడు ఈ కుక్క పిల్లని ఏం చేశారో తెలుసా? ఆ బోన్లో నుండి ఆ కుక్క పిల్లని తీసి పక్కకు పెట్టారు. ఆ కుక్క పిల్లని తీసుకెళ్ళి పక్కకు పెడితే ఇక ఆ కుక్క సింహాన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడట్లా. సింహం ఆ కుక్కని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. సింహానికి ఆ కుక్క పుట్టిందా? పుట్టలా. సింహం రక్తం వేరు, కుక్క రక్తం, సింహం స్వభావం వేరు. కానీ ఆ రెండు ఒక దగ్గర సహవాసం చేస్తే వాటికి ఒక రిలేషన్షిప్ యాడైపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ కుక్క పిల్ల హృదయం సింహం హృదయం ఏమైపోయిందంటే ఏక హృదయంగా మారింది. దేవునికి స్తోత్రం. ఇన్ని రోజులు మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటున్నాం కదా. మన దేవుడు న్యాయవంతుడు. నిజంగా ఆయనతో మనకి అటువంటి అనుబంధం ఏర్పడితే బైబిల్ అంటుంది, తండ్రి లేని వారికి తండ్రిగా వారి పక్షంగా ఆయన కదులుతాడు. హల్లెలూయా. తండ్రి లేని వారి పక్షంగా, విధవరాలు పక్షంగా ఆయన కదిలితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధంలో అవతలోడు గెలవడం సాధ్యం కాదండి.